ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 18వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అశ్వయుజ మాసం దక్షిణాయనం శరత్ ఋతువు శనివారం. తిథి ద్వాదశి మధ్యాహ్నం 1:06 వరకు. నక్షత్రం పుబ్బ సాయంత్రం 5:23 వరకు. వర్జ్యం రాత్రి 12:56 నుంచి 2:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:08 నుంచి 7:41 వరకు. అమృతకాలం ఉదయం 10:48 నుంచి 12:27 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:56. సూర్యాస్తమయం సాయంత్రం 5:37. ఈ రోజు విశేషం ధన త్రయోదశి. అక్టోబర్ 18 శనివారం ఒక అత్యంత విశిష్టమైన పవిత్రమైన రోజు. ఈ రోజున హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన 2 పండుగలు ఒకేసారి రావడం చాలా అరుదైన సంఘటన. అశ్వయుజ మాస బహుళ త్రయోదశి నాడు వచ్చే ధన త్రయోదశి శనివారంతో కూడి రావడం వలన ఇది శని త్రయోదశిగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుతమైన కలయిక వలన ఈ రోజుకు విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చేకూరింది. ఈ పర్వదినాన చేసే పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయని, లక్ష్మీదేవి శనీశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని అందిస్తాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ధన, కనక, వస్తు, వాహన, ఆరోగ్య, సౌభాగ్యాలను ప్రసాదించే ఈ శుభదినం యొక్క విశిష్టతను, ఆచరించవలసిన పూజా విధానాలను, తద్వారా కలిగే శుభ ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ధన త్రయోదశి 5 రోజుల దీపావళి ఉత్సవాలలో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపినప్పుడు అశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ మహావిష్ణువు అంశావతారమైన ధన్వంతరి భగవానుడు అమృత కలశంతో ఉద్భవించాడు. అందుకే ఈ రోజును ధన్వంతరి జయంతిగా కూడా జరుపుకుంటారు. ధన్వంతరిని పూజించడం వలన సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు సిద్ధిస్తాయని ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ రోజు సాయంకాలం సంపదలకు అధిపతి అయిన కుబేరుడు, ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీ. లక్ష్మీదేవి ఈ రోజున తన భక్తుల ఇళ్లలోకి ప్రవేశించి సిరి సంపదలతో ఆశీర్వదిస్తుందని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి, ఇత్తడి వంటి లోహాలను, కొత్త పాత్రలను, చీపురును కొనడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లేనని, సంవత్సరం పొడవునా ధనానికి, ఐశ్వర్యానికి లోటుండదని భక్తుల నమ్మకం. ఈ రోజు కొనుగోలు చేసిన వస్తువులు 13 రెట్లు వృద్ధి చెందుతాయని పురాణ వచనం. సాయంకాలం ప్రదోష సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద యమధర్మరాజును ఉద్దేశించి ఒక దీపాన్ని వెలిగించాలి. దీనిని యమదీపం అంటారు. గోధుమ పిండితో చేసిన ప్రమిదలో నువ్వుల నూనె పోసి దక్షిణాభిముఖంగా ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అకాల మృత్యు భయం తొలగిపోయి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం ధన త్రయోదశి శనివారం నాడు రావడం వలన దీని ప్రాముఖ్యత రెట్టింపైంది. త్రయోదశి తిథి శనివారంతో కలిసినప్పుడు దానిని శని త్రయోదశి లేదా శని ప్రదోషం అని అంటారు. ఇది శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. శనిగ్రహం కర్మ ఫలదాత, న్యాయాధికారి. జాతకంలో శని దోషాలు, ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దోషాలతో బాధపడే వారికి ఈ రోజు ఒక వరం లాంటిది. శని త్రయోదశి నాడు శనీశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన ఆయన అనుగ్రహం పొంది శని వలన కలిగే కష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం ఆచరించి, నలుపు రంగు వస్త్రాలు ధరించి సమీపంలోని నవగ్రహ ఆలయాన్ని, ముఖ్యంగా శనీశ్వరుని ఆలయాన్ని దర్శించుకోవడం ఉత్తమం. శనీశ్వరునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం, నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, ఇనుము, మినపప్పు వంటివి దానం చేయడం వలన శని దోషాల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. శివుణ్ణి ఆరాధించడం కూడా శని ప్రీతికరమైన కార్యం. శని త్రయోదశి నాడు దేవాలయానికి వెళ్లి శివునికి బిల్వపత్రాలతో పూజ చేసి అభిషేకం చేయడం వలన శనీశ్వరుడు శాంతించి శుభ ఫలితాలను ఇస్తాడు. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి దాని మొదట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం కూడా అత్యంత ఫలప్రదం. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించడం, శని స్తోత్రాలను పఠించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుంది. అక్టోబర్ 18 శనివారం నాటి ధన త్రయోదశి, శని త్రయోదశి కలయిక వలన ఈ రోజు చేసే పూజలు అటు లక్ష్మీ కటాక్షాన్ని, ఇటు శని అనుగ్రహాన్ని ఏకకాలంలో అందిస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివారాధన చేసి అనంతరం లక్ష్మీ కుబేర ధన్వంతరి పూజలను నిర్వహించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు చేసే పూజల వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది.
వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో పురోగతి కలుగుతాయి. అనారోగ్య సమస్యలు దూరమై సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి నెలకొంటాయి. శని దోషాల వలన ఎదురయ్యే ఆటంకాలు, కష్టాలు, నష్టాలు తొలగిపోయి జీవితంలో స్థిరత్వం, విజయం చేకూరుతాయి. ఈ రోజు చేసే దాన ధర్మాలు, అన్నదానం వంటి పుణ్యకార్యాలు అక్షయ ఫలితాలనిచ్చి పూర్వజన్మ పాపాలను హరించి ఇహపర సౌఖ్యాలను అందిస్తాయి. కాబట్టి భక్తులందరూ ఈ అపురూపమైన దినాన్ని సద్వినియోగం చేసుకుని శాస్త్రోక్తంగా పూజలు, వ్రతాలు ఆచరించి దైవానుగ్రహానికి పాత్రులు కావాలి. ఈ రోజున ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మాంసాహారం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండడం, ఎవరితోనూ గొడవ పడకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ముఖ్యం. భక్తి, శ్రద్ధలు, విశ్వాసాలతో చేసే ఏ చిన్న పూజ అయినా భగవంతుడు స్వీకరించి మన కోరికలను నెరవేర్చి మన జీవితాలను ఆనందమయం చేస్తాడు. ఈ ధన శని త్రయోదశి సకల జనులకు సర్వశుభాలను, సంపదలను, సౌభాగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి సమాచారం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రోజు లక్ష్మీదేవిని పూజించినా, వీలు కాని వారు ప్రార్థించినా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కానీ, లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో లక్షల మందికి చేరవేయండి. మీ కామెంట్ ద్వారా ఎంతో మంది ఈ రోజు అమ్మవారి నామాన్ని స్మరిస్తారు. ఆ పుణ్యం మీకు కూడా లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పేదవారికి సహాయం చేస్తారు. సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభకాలం. ధనం చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అందరి సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగ్గట్టుగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. పనులు పూర్తి చేయడంలో పట్టుదల కనపరుస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. స్నేహితులు, బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. రాబడి సంతోషాన్ని ఇస్తుంది. ఇంట్లో శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. ధనలాభం ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకోండి. కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు ఈ రోజు మంచి రోజు. జరిగిన దాని గురించి ఆలోచించవద్దు. మీలో చిన్న చిన్న విషయాలు మార్చుకుంటే ఉత్తములుగా కనిపిస్తారు. అవి మీ సక్సెస్ కి కూడా కారణమవుతాయి. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరపు ప్రయాణాలు చేయకండి. సమయానికి తగిన విశ్రాంతి తీసుకోండి. ప్రారంభించిన పనుల్లో ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించండి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదం. సమిష్టిగా చేసే ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి. శుభవార్తని వింటారు. నిరుత్సాహం ఏమాత్రం వచ్చినా సమస్యలు పెరుగుతాయి. ఈ రోజు అమ్మవారిని దర్శించండి. కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీ మనసు చెప్పినట్లు వినండి. మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకోండి. పని పట్ల శ్రద్ధ పెట్టి చేస్తే సక్సెస్ అందుకుంటారు. మీ ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన విషయాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. దైవ దర్శనం శుభప్రదం. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. మీ మంచితనం వలన సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు విదేశాల్లో పై చదువుకు అవకాశం రావచ్చు. పాత బాకీలు వసూలు కావడంలో ఆలస్యం ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయత్నపూర్వక విజయాలు ఉంటాయి. మనస్సు బలహీనపడకుండా చూసుకోవాలి. చంచలత్వం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. స్పష్టతతో మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకూడదు. అసాధ్యం సుసాధ్యమయ్యే కాలమిది. ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి ధనం అందుతుంది. ధైర్యంగా ఉంటారు. సుబ్రహ్మణ్య ధ్యానం అవసరం. అలాగే ఈ రోజు అమ్మవారిని దర్శించడం వలన సకల శుభాలు చేకూరుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈ రోజు ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడవచ్చు. అనుకూల సమయం. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పని పూర్తవుతుంది. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. దీని వలన వ్యాపార విస్తరణ పనులు కొంతకాలం వాయిదా పడవచ్చు. నూతన ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఆర్థిక వ్యవహారాలలో బంధువుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.
కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న వాటిని పూర్తి చేస్తారు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ పెద్దల సలహాలను పాటిస్తే చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆనందదాయకంగా కాలం సాగుతుంది. చిక్కుముడులు తొలగుతాయి. బంధుమిత్రులతో కలిసి పనిచేస్తారు. ఆశయం సిద్ధిస్తుంది. సౌభాగ్యం కలుగుతుంది. మీ నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఒక సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారు. వినయంతో 10 మందికి దగ్గరవుతారు. ఈ రాశి వారికి ఇతరుల మనసు చదివే సామర్థ్యం ఉంటుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. మీ తెలివితేటలతో అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి కూడా బయటపడగలుగుతారు. మనసులో గందరగోళానికి చోటు ఇవ్వకండి. కుటుంబం నుంచి సహకారం అందుతుంది. లలిత సహస్రనామ పారాయణం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు శుభ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్య సాఫల్యం ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అనవసరపు ఖర్చులు చేయకుండా ఉండాలి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి. ఒక విషయంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. పెద్దలు అనుభవజ్ఞుల సలహాలకు ప్రాధాన్యమిస్తారు. ఆత్మీయులు స్నేహితుల సలహాలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో కొంత ఊరట లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కోర్టు పనుల్లో కదలిక వస్తుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కళాకారులకు సాహితీవేత్తలకు కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. స్వయం వృత్తిలో ఉన్న వారికి పని భారం పెరుగుతుంది. అయితే రాబడి సంతృప్తినిస్తుంది. ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. మిశ్రమ కాలం నడుస్తోంది. కార్యాలు జాగ్రత్తగా పూర్తి చేయండి. విఘ్నాలు అధికమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మీకు బాధ్యతలు పెరుగుతాయి. జీవితంలో కొంత సంఘర్షణ ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు మీరు చేసిన కృషికి తగిన ఫలితం అందుకుంటారు. మీ ఇంటి విషయంలో బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండరాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. మధ్యాహ్న సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మిత్ర బలంతో ఒక కార్యం పూర్తి చేస్తారు. భవిష్యత్తు శుభదాయకంగా ఉంటుంది. విమర్శలను పట్టించుకోకుండా లక్ష్యం వైపు అడుగులు వేయండి. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు గతంలో సంపాదించుకున్న స్థిరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ భూములు కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. భూముల వ్యవహారంలో జాగ్రత్త వహించడం మంచిది. అన్నదమ్ములు బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. అనవసరపు విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. కొత్త పరిచయస్తులతో జాగ్రత్త అవసరం. ఇరుగు పొరుగుతో కలహాలు రావచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలలో కార్య సాఫల్యం ఉంటుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనం మూలంగా ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. ధైర్యం కాపాడుతుంది. వ్యతిరేకత ఉన్నా అంతిమంగా శ్రమ ఫలిస్తుంది. శ్రద్ధ తగ్గకుండా ప్రయత్నం చేయాలి. పెద్దల నుంచి ప్రశంసలు వస్తాయి. మీ మేలు అక్కరకు వస్తుంది. శుభవార్తని వింటారు. సింహరాశి వారు తమ లక్ష్యం వైపు ఆత్మవిశ్వాసంతో వేగంగా కదులుతారు. కానీ కొన్నిసార్లు అవి కూడా దారి తప్పుతాయి. ఈ రోజు మీరు ఒత్తిడికి గురవుతారు. ఆందోళన చెందుతారు. మీ భావాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఏ విషయంలోనూ త్వరగా ప్రతిస్పందించవద్దు. సమస్యలు వస్తాయి పోతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. వారాంతంలో ఒక విజయం లభిస్తుంది. ఇప్పుడు పడే కష్టం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే అందుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. పని భారం పెరిగినా సమయానికి పూర్తి చేస్తారు. అవసరానికి తగిన డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తి విషయంలో లావాదేవీలు జరుగుతాయి. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులు మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఒప్పందాలు వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆత్మీయుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆస్తుల విషయంలో తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు. దైవిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకాలం నడుస్తోంది. సంతృప్తినిచ్చే ఫలితాలు ఉంటాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. త్వరగా గుర్తింపు లభిస్తుంది. శీఘ్ర కార్య సిద్ధి ఉంటుంది. ఓర్పుతో మంచి పేరును తెచ్చుకుంటారు. అభిమానించే వారికి ప్రత్యుపకారం చేస్తారు. భూలాభం ఉంటుంది. ఆనందంగా కాలం గడుస్తుంది. కన్యా రాశి వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు.
మాట తీరుతో ఆకట్టుకోవడంతో పాటు డబ్బును సేకరించడంపై ఆసక్తిని కలిగి ఉంటారు. వీరి జీవితాల్లో తరచూ ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. మీ స్నేహితులు లేదా మీ కుటుంబానికి చెందిన ఎవరికైనా మీ సహాయం అవసరమవుతుంది. మీ మాటకు గౌరవం ఉంటుంది. మిమ్మల్ని విశ్వసించేవారు, మీ సలహాలు పాటించేవారు ఎక్కువే ఉంటారు. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు తోటి వారితో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అయితే మీ పనితీరుతో పై అధికారుల మెప్పు పొందుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తులు, భూముల విషయంలో ఉన్న వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల్లో కదలిక వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనులు పూర్తి కావడంపై మనసు నిలుపుతారు. స్థానచలనం, ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాధను కలిగించే వార్తను వింటారు. ముఖ్య విషయాల్లో ఓర్పుగా వ్యవహరించండి. మానసిక ప్రశాంతతను కోల్పోయే ఘటన చోటు చేసుకుంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు రాబడి పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. పునరాలోచన ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. సందేహాస్పద విషయాల్లో తొందరపడకూడదు. పట్టుదల మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేస్తుంది. లక్ష్య సాధనలో శ్రమ ఉన్న ఫలితం బాగుంటుంది. అపార్థాలకు తావివ్వకూడదు. శత్రుశేషం వెంటాడుతుంది. అవమానించే వారుంటారు. ఈ రాశి వారు వివాదాలు పరిష్కరించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. అదేవిధంగా న్యాయం గురించి లోతైన అవగాహన కలిగి ఉంటారు. కొన్ని విషయాల పట్ల మీ ధోరణి చాలా మంచి ఫలితాలనిస్తుంది. అనుకున్న పనులు పూర్తవడంతో రిలాక్స్డ్ గా ఉంటారు. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. సాయి నామాన్ని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ఆర్థిక ఫలం గోచరిస్తుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో జాప్యం జరగవచ్చు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఇంటికి కావలసిన కొత్త వస్తువులు, దుస్తులు కొంటారు. ఆఫీసులో తోటి వారితో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. కళాకారులకు, సాహితీవేత్తలకు బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో కార్య సాఫల్యం. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరుతారు. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అంతా మంచే జరుగుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. గతం కంటే అనుకూలమైన కాలం నడుస్తోంది. విఘ్నాలను సమర్థవంతంగా అధిగమిస్తారు. మనోబలం శక్తినిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. దూరమైన బంధాలు దగ్గరవుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఈ రాశి వారికి కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల మక్కువ ఉంటుంది. స్వభావరీత్యా చాలా క్యాలిక్యులేటివ్ గా ఉంటారు. ఈ రోజు మీరు అనుకోని కొన్ని సంఘటనలు తలెత్తుతాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అయితే అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు స్వల్ప ప్రయత్నంతోనే అధిక ఫలం వస్తుంది. చికాకులు తొలగుతాయి. సౌఖ్యవంతమైన జీవితం లభిస్తుంది. బుద్ధి బలంతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. ప్రతికూలతలు క్రమంగా తగ్గుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహిస్తారు. వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు. బంధుమిత్రుడితో కలిసి విందు వినోద కార్యక్రమాలను పాల్గొంటారు. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలలో నలుగురి సహకారాన్ని తీసుకుంటారు. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారమవుతాయి. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. బంధువులు, స్నేహితుల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. కొత్త విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడవచ్చు. పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడం మంచిది. ఈ రాశి వారు స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. విశాల హృదయులు. మీ కృషికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. గౌరవం, గుర్తింపు, డబ్బు పొందుతారు. మీ ఆలోచనలను అమలు చేసేందుకు ఇదే సరైన సమయం. ప్రస్తుతం మీకున్న జీవితంతో సంతృప్తి చెందితే మరింత సంతోషంగా ఉంటారు. ఖర్చులు తగ్గించండి. అహంకారం దరిచేరనివ్వకండి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. నూతన పెట్టుబడులు వాయిదా వేసుకుంటారు. కోర్టు పనుల్లో కొంత ఊరట లభిస్తుంది. విజయం సకాలంలో చేకూరుతుంది. పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. గొప్ప వ్యక్తుల పరిచయం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. శ్రీరామనామం ఉత్సాహాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మకర రాశి.
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబంలో ఒక ముఖ్య విషయంలో సలహాలు సంప్రదింపులకు ప్రాధాన్యమిస్తారు. ఇంట్లో వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. లక్ష్యాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాల కోసం అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. అకస్మాత్తుగా పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. ఇది మీకు ఆహ్లాదకరమైన అనుభూతినిస్తుంది. ఈ రోజు విద్యార్థులకు కష్టమైన రోజు కావచ్చు. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ముందు ఏదైనా అడ్డంకి వస్తే దానిని తెలివిగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ఆత్మీయులు, స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. సంగీత, సాహితీ రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలించినా ఇరుగు పొరుగుతో వివాదాలు ఏర్పడవచ్చు. సత్సంకల్పంతో ఆలోచించండి. ఆదరించేవారు ఉంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం నిదానంగా వస్తుంది. పట్టు విడవకుండా మీ మార్గంలో మీరు విశేషమైన కృషి చేయాలి. ఒక పనిలో న్యాయం జరుగుతుంది. భయం వీడి ఉత్సాహంతో ముందుకు సాగండి. ద్వేషించిన వారే కీర్తిస్తారు. అవసరానికి ధనం అందడంలో జాప్యం జరుగుతుంది. విష్ణుస్తుతి కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. నలుగురిలో మంచి పేరును పొందుతారు. నిర్మాణాత్మక పనులను చేపడతారు. పిల్లలు చదువులో రాణిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పనుల్లో పట్టుదల, ఏకాగ్రత కనపరుస్తారు. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కీలక నిర్ణయాలను తీసుకునే సమయంలో మానసిక ధైర్యాన్ని వహించాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఈ రోజు పరిస్థితి మీకు అనుకూలంగా కనిపించడం లేదు. ఈ ఆందోళన సమయాల్లో సన్నిహితుల నుంచి మీరు సహకారం పొందుతారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమనే ఆలోచనతో ముందుకు సాగితే సక్సెస్ అవుతారు. చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది. బయట వ్యక్తులను గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కార్యాలయంలో అధికారుల ఆదరణ, సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్, స్థానచలన సూచనలు ఉన్నాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. అదృష్ట కాలం కొనసాగుతోంది. అద్భుతాలు సృష్టిస్తారు. విశేషమైన ఖ్యాతి లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. 10 మందికి మేలు చేసే పనులు చేయండి. దైవబలం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇష్టకార్యాలు త్వరగా పూర్తవుతాయి. అనేక మార్గాల్లో లాభాలు చేకూరుతాయి. ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. లక్ష్మీ దర్శనం శుభాన్నిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మంచి ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈ రాశి వారి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు కలిసి వస్తుంది. అయితే శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉంటాయి. సంయమనం, ఏకాగ్రత అవసరం. సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండండి. శాంతంగా వ్యవహరించండి. గతంలో జరిగిన కొన్ని విషయాలు గుర్తు చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఇది మీ లక్ష్యాలను సరైన దారిలో పెట్టేందుకు సహకరిస్తుంది. పగటి కలలు కనద్దు. అంతో ఇంతో అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తుల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. కళాకారులకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు, విహారయాత్రలకు ప్రయత్నాలు కొనసాగుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉత్సాహభరితంగా కాలం గడుస్తుంది. శుభయోగాలు ఉన్నాయి. రక్షించేవారు ఉంటారు. కష్టాలు దూరమవుతాయి. ఆశయం సిద్ధిస్తుంది. మనసులోని కోరిక తీరుతుంది. ఆనందం కలిగించే వార్తలు వింటారు. అంతా మన మంచికే అన్న విధంగా పనిచేయాలి. అంతిమంగా లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. శివ దర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.